కళాకారుల రాష్ట్ర సదస్సు సభాధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారికి ఇప్పుడే మనకు సందేశాన్ని ఇచ్చి మాట ద్వారా సందేశాన్ని ఇచ్చిన తెలంగాణ సాంస్కృతిక కాలనీ చైర్మన్ శ్రీమతి వెన్నెల గద్దర్ గారికి, సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎల్ల పోషెట్టి గారికి, అదేవిధంగా జన సమితి లక్ష్మారెడ్డి గారికి, రాజప్ప గారికి, మా మురళీమాల్ సార్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున టఫ్ మహిళా విభాగము అండ్ టఫ్ ఉద్యమకారుల నాయకులకు అందరికీ ప్రతి ఒక్కరికి తరలి వచ్చిన 10 జిల్లాల నుంచి తరలి వచ్చిన ఉద్యమకారులు కళాకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనం, ఉద్యమాభివందనం, తెలంగాణ ఉద్యమాభివందనం, కళాభివందనం తెలుపుకుంటూ ఫస్ట్ ఒకటి చెప్తున్నా మీకు ఈ సందర్భంగా. ఏమంత లొల్లి ఎక్కడ ఎక్కడ మా మాట మీకు ఇవ్వలేదు శాసన మండలిలో కోదండరాం సార్ మాట్లాడినాడు. మీరు ఆ వీడియో చూసినారో లేదో, మీటింగ్ లో ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమకారులకు ఊతమిస్తూ ప్రకటించింది. గత ప్రభుత్వం ఉద్యమకారులను నయవంచనకు గురి చేసింది. ఆడుకొని పేపర్ ప్లేట్ల లాగా ఇసిరేసింది. పేపర్ ఏంటిది, డిస్పోజబుల్ గ్లాస్, నీళ్లు ఆగి పడేస్తాం ఫంక్షన్ పోయి. ఉద్యమకారులను కేసీఆర్ గట్ల పడేసిండు వాడుకోని అని చెప్పి ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తామన్నారు కదా, అది ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగిండు. శాసన మండలిలో గట్టిగా చప్పట్లు కొట్టాలి సార్కు, కోదండరాం సార్. అదేవిధంగా ఉద్యమకారుల కోసం ఇది కోదండరాం సార్ అడిగిండు. తర్వాత పిసిసి అధ్యక్ష ఏంది ఎందుకు వచ్చారు మీరు? అందరూ కింద దింపాట. అది ఆ అంశాన్ని మాట్లాడితే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏళ్లుగా పోసి పెట్టి దొంగలేసి పల్లె జిల్లా తిరిగి ఆడి పాడి నరాలు తగ్గుతుంటే, రక్తాలు కారుతుంటే, తెలంగాణ రాష్ట్రం కోసం ఆడి పాడిన కళాకారులను గత ప్రభుత్వం నయవంచనకు గురి చేసింది. ఆఖరితో ఏమార్చింది. అలాంటి వాళ్ళను ఆదుకోవాలని చెప్పి సాంస్కృతిక సాధనలో ఉద్యోగాలు కల్పించాలని మిగిలిపోయిన కళాకారులకు చెప్పి ఈ రోజు మండలిలో మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడింది. వారికి చెప్పండి గట్టిగా, సరిపోలే చెప్పండి, ఇంకా గట్టి కొట్టాలి. వారికి ఈ వేదిక మీద నుంచి కళాభివందనాలు తెలుపుతున్నాం తెలంగాణ కళాకారుల తరఫున. అయితే ఉద్యమకారుల ఫోరం, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం, ఎందుకు ఈ దౌర్భాగ్యం? తెలంగాణ స్వరాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఎందుకు ఈ దౌర్భాగ్యం అని అడుగుతున్నాడు ఈ వేదిక మీద నుంచి. ఎవడు చేసిన అన్యాయం ఇది? ఎవడు చేసిన అన్యాయం? గట్టిగా ఎప్పుడు పాపం శ్రీమతి నారాయణ వెన్నెలమ్మకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళింది బయట. పాపం డాక్టర్ శ్రీనివాస్ అన్న వృత్తిరీత్యా డాక్టర్, వాడు డ్యూటీ వేసుకుంటే ఖాళీ సమయంలో వీళ్ళందరికీ ఫోన్ కొడతాడు, అందరినీ కూడగడతాడు, ఒక దగ్గర మీటింగ్ పెట్టాడు.
ఆదివారమో శనివారమో సెకండ్ సాటర్డేనో లేకపోతే సాయంత్రం పూటనో ఇగో ఆ పెద్ద మనిషి మీసాలు తెల్లయ్య ఏ పేరే కొండ స్వామి వీళ్ళ వీడియోలు చూస్తుంటే ఎక్కడెక్కడ తిరుగుతుంటారు, అక్కడక్కడ కలుస్తారు, ఎవరెవరో పోయి కలుస్తుంటారు. వెంబడే ఉంటాడు కొండ స్వామి గారు. అంత పెద్ద మనిషి అంత ఏదిలో ఉద్యమకారులు అని చెప్పి తిరుగుతున్నాడు. చూడండి సఫల్ కొట్టుని గట్టిగా ఎందుకు ఈ సీనలకు ఇంత రంది, ఎందుకు ఇంత బాధ? ఆయన సూదులు వేసుకొని 4 సూదులు వేసుకొని డ్యూటీ వేసుకొని ఉండొచ్చు కదా. ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం కాబట్టి అప్పుడు పని పాటలు అన్ని ఇచ్చిపెట్టుకొని ఉద్యమంలో పాల్గొన్నాం కాబట్టి తెలంగాణ వస్తే స్వరాష్ట్రం ఏర్పడితే నీళ్లు నిధులు నియామకాలు మనకు దక్కుతాయని చెప్పి నమ్మి పోరాటంలో పాల్గొన్నాం కాబట్టి అవి దక్కలేదు. గత ప్రభుత్వంలో అవి దక్కలేదు అని చెప్పి ఈ తెలంగాణ ఉద్యమకారుల పోరాటం అంత తన్లాట ఉన్నది దాంట్లో, అంత తన్లాట ఉన్నది దాంట్లో, అంత దుఃఖం ఉన్నది. ఎవడు ఎన్ని కోట్లు 10 ఏళ్ళ ఎన్ని లక్షల కోట్లు కూడా పెట్టుకున్నారు మీరు. ఒక్కొక్కడు ఒక్కొక్క ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, ఒక్కొక్కడు కొన్ని కోట్లు స్విచ్ బ్యాంకులలో వేసుకున్నాడు. ఎవరి సొమ్ము అని అడుగుతున్నారు. మీ వేదిక మీద నుంచి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వేదిక సుందరయ్య నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం, సుందరయ్య గారు గొప్పవారు. తనకు వచ్చిన 2000 ఎకరాలు పంచుకుంటే వచ్చిన 2000 ఎకరాల భూమిని తను మొత్తం పేదలకే పంచిపెట్టిండు సుందరయ్య గారు. అలాంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మనం ఈ సదస్సు రాష్ట్ర సదస్సు జరుపుకుంటున్నాం. తను పెళ్లి చేసుకోలేదు. ప్రజల కోసం నేను నా ప్రాణం ప్రజల కోసమే, చివరి వరకు నేను ప్రజల కోసమే ఉంటానని చెప్పి కనీసం పెళ్లి కూడా చేసుకోకుండా ఆ సుందరయ్య గారు మహానుభావులు వారికి జోహార్లు అర్పిస్తున్నారు ఈ వేదిక నుంచి. అంత గొప్పవారున్న ఈ తెలంగాణలో ఎంత దోషకతినుడుగా, ఎంత దోషకతినుడు, ఎన్ని వందల ఎకరాలు, ఎన్ని వేల ఎకరాలు, ఎక్కడి బిడ్డ, ఎక్కడి నేర్రా కిషోర్. సిద్దిపేటలో ఉద్యోగుల సభ ఉంది, ఉద్యోగుల గర్జన ఉంది. నేర్రాల కిషోర్, మన దగ్గర ఇప్పుడు పైసలు లేవు, నువ్వు నీ టీంని అంతా తీసుకొచ్చి చేయాలన్నప్పుడు నేను చేసిన గుర్తుపెట్టుకో కేసీఆర్, గుర్తుపెట్టుకో, నీ దగ్గర అప్పుడు డబ్బులు లేవు. సిద్దిపేటలో ఉద్యోగుల గర్జన నేర్రాల కిషోర్ నువ్వు తీసుకొచ్చి చేయాలన్నప్పుడు ఓకే సార్ నేను వస్తా, తెలంగాణ ఉద్యమం కోసం నేను ఒక్కనే కాదు నా 60 మంది టీమును తీసుకొని సిద్దిపేటకు వచ్చి చేస్తా అని చెప్పి మొత్తం ధూమ్ధామ్ జల్లు అనిపించిన మా ఉద్యోగుల గర్జనలో. అలాంటి పరిస్థితిలో ఎన్ని వేల కోట్లు కూడగట్టుకొని ఈ ఉద్యమకారులను ఇంత ఇబ్బంది పెడుతున్న ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు, కళాకారులకు, అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవాలని, కొన్నంత ధైర్యం ఇవ్వాలని చెప్పి ఈ వేదిక మీద నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కోరుతున్నాను. వేల వందనాలు చెప్తున్నారు, కళాభివందనం చెప్తున్నారు. ఉద్యమంలో ఎట్లా కదిలించడం జనాలను, పొడిసేటి పొద్దులే రమందా పోరు గారెంట పోతుండే రమందా, 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 చిన్న పోరాడే రమందా చిన్న పోరాడే రమందా చిన్న పోరాడే
కీబోర్డ్ వద్దు ప్లీజ్, కీబోర్డ్ బ్యాక్ డ్రాప్ కీబోర్డ్ వద్దు. కొడుక తిందురారా కొడుక తిందురారా బుక్కేడు బొమ్మంటే తెలంగాణ ఇంకే ముట్ట ముట్టానంటూ తల్లి తెలంగాణ పాట పాడు, తల్లి తెలంగాణ పాట పాడు, తల్లి తెలంగాణ పాట పాడు. తెలంగాణ కొడుకు ఎలమన్నా నాకు మాటిగో మెడు ఎలమన్నా వాడు మత్తు పట్టు పట్టి ఎలమన్నా మాట తీసుకుడు ఎలమన్నా పొడిసేది పొట్టు ఎలమన్నా మారెంత పోతుండే ఎలమన్నా ముఖేది పోరాడే ఎలమన్నా తెలంగాణ జెండా పట్టే ఎలమన్నా చిన్న పోరాడే ఎలమన్నా తెలంగాణ జెండా పట్టే ఎలమన్నా. తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం తండ్రుల కస్తుంటే చెందెత్తు పులికిండు ముందు పుట్టుండే మీటింగు కారుని ఎంత పిలిచినా మీటింగు కారుని ఎంత పిలిచినా మీటింగు కారుని ఎంత పిలిచినా తెలంగాణ ఉద్యమం తండ్రుల కస్తుంటే చెందెత్తు పులికిండు ముందు పుట్టుండే మీటింగు కారుని ఎంత పిలిచినా మీటింగు కారుని ఎంత పిలిచినా మీటింగు కారుని ఎంత పిలిచినా ముచ్చట్లు విన్నడు ఆ ముచ్చట్లు విన్నడు ఎలమన్నా ఇల్లు కాడలే మరిసిండు ఎలమన్నా ఇలాగేలా చూసినవి ఎలమన్నా పోరాడే సింగు ఎలమన్నా పొడిసేది పొట్టు ఎలమన్నా పోరు మారెంత పోతుండే ఎలమన్నా దుఃఖ చిన్న పోరాడే ఎలమన్నా తెలంగాణ జెండా పట్టే ఎలమన్నా దుఃఖ చిన్న పోరాడే ఎలమన్నా తెలంగాణ జెండా పట్టే ఎలమన్నా. కలుపులు తీసేటి పూలయ్యంగారము నాగము అన్నేటి రైతు బిడ్డలకు తన మొక్క తెలంగాణ పాట నేర్పును, తెలంగాణ పాట నేర్పును, తెలంగాణ పాట నేర్పును. కలుపులు తీసేటి పూలయ్యంగారము నాగము అన్నేటి రైతు బిడ్డలకు తన మొక్క తెలంగాణ పాట నేర్పును, తెలంగాణ పాట నేర్పును, తెలంగాణ పాట నేర్పును. వారందరూ కూడి ఎలమన్నా తెలంగాణ చెయ్యొక్క ఎలమన్నా పొడిసేది పొట్టు ఎలమన్నా పోరు మారెంత పోతుండే ఎలమన్నా దుఃఖ చిన్న పోరాడే ఎలమన్నా తెలంగాణ జెండా పట్టే ఎలమన్నా దుఃఖ చిన్న పోరాడే ఎలమన్నా తెలంగాణ జెండా పట్టే ఎలమన్నా. తల్లి కరవులో నిత్యము అంటుంటే తల్లి కరవులో నిత్యము అంటుంటే పండు ఎనలతోటి పాటలాడుతుండ్రు తెల్లారి తరిగితే రాగరావాలి, తెల్లారి తరిగితే రాగరావాలి. వారి సంబరం చూసి ఎలమన్నా తల్లి ఎలమన్నా ఇట్లా 2004లో పాడినది రాసి 2004లో రాసి రికార్డింగ్ లో పాడినది నేను. ఇట్లా అంత చిన్న పిల్లవాడు తెలంగాణ రాష్ట్రం కోసం అడుగుతుండని చెప్పి లక్షలాదిగా కోట్లాదిగా జనం కలిసి వచ్చారు, లక్షలాదిగా కోట్లాదిగా జనం కలిసి వచ్చారు. అంతేకాకుండా గూడంజన రాసిన పాట 2006లో పాడినది రికార్డింగ్ లో రాజనమర రాజనమర పుడుతొక్కటి సత్య రెండు పుడుతొక్కటి సత్య రెండు
ఓ